హలో ఫ్రెండ్స్, మీకు మెటా కంపెనీ గురించి అయితే తెలుసు కదా. అదే మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్కి సంబంధించిన పేరెంట్ కంపెనీ. వీళ్ళు మెటా క్వెస్ట్ అని చెప్పి ఒక రకమైన వర్చువల్ రియాలిటీ కన్సోల్ని అయితే ప్రీవియస్గా అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో దాని యొక్క లాస్ట్ వర్షన్ మనం గమనిస్తే మెటా క్వెస్ట్ 3 అయితే వచ్చింది కదా. సో దానికి సక్సెసర్గా రావచ్చు, లేదా దానికి నెక్స్ట్ జనరేషన్ మెటా క్వెస్ట్ 4 అయితే రావాల్సి అయితే ఉంది. అయితే రీసెంట్గా వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మెటా అనేది కొత్త రకమైన ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఆ ప్రాజెక్ట్ పేరు పఫిన్ అయితే పెట్టారు. పఫిన్ అనగానే ఇదేదైతే మనకి మెటా క్వెస్ట్ ఉంది కదా, వర్చువల్ రియాలిటీ కన్సోల్. సో అలాంటి టైప్లోనైతే ఇది రావడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్లోనైతే ఉండబోతుందంట. అండ్ ఇది 2026 ఎండ్ అంటే చివరి దశల్లో ఇది మార్కెట్లోకి రావచ్చని అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అసలు ఏంటి అప్డేట్ అంటే, ఏదైతే మనకి మెటా క్వెస్ట్ ఉందో దీంట్లో సాధారణంగా మనం ఎక్కువ అడ్వాంటేజ్ మనకి గేమింగ్ పరంగా అయితే ఉంటుంది. మీరు ఈ వర్చువల్ రియాలిటీలో గేమ్స్ ఆడి చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. అంటే రియల్ టైము ట్రాకింగ్ అనేది దాంట్లో చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. సో దాంతో పాటుగా వీళ్ళు రీసెంట్ టైంలో మీరు గమనిస్తే కనుక మెటా వాళ్ళు రేబన్ వాళ్ళతో కలిసి మెటా రేబన్ గ్లాసెస్ అని చెప్పి మనకి తీసుకురావడం జరిగింది. ఆ గ్లాసెస్లో మీకు కెమెరాస్ అయితే ఉంటాయి. సో వీళ్ళు దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని, అంటే యూజర్ ఫీడ్బ్యాక్ని అయితే దీన్ని తీసుకున్నారు. ఏదైతే మెటా క్వెస్ట్ ఉందో సో దాంట్లో కొంచెం మోడిఫికేషన్ చేసి కొత్త రకమైన ప్రోడక్ట్ని అయితే డిజైన్ అయితే చేస్తున్నారు. ఏంటంటే ఏదైతే మన మెటా క్వెస్ట్ ఉందో ఇది కొంచెం బల్కీగా అయితే బరువుగా అయితే ఉంటుంది. సో ఈ బరువుని తగ్గించాలి అంటే మీరు రీసెంట్ టైంలో మీరు గమనిస్తే యాపిల్ వాళ్ళు కూడా ఇలాంటిది ఒకటి తయారు చేశారు కదా. సో యూజర్స్ ఎక్కువ కూడా ఏదైతే ఈ హెడ్సెట్ ఉందో ఇది ఎక్కువ బరువుగా ఉంది, ఎక్కువసేపు దీన్ని తలపైన ఉంచుకోలేకపోతున్నాం అని చెప్పి మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది యాపిల్ వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ మెటా వాళ్ళు అయితే దీన్ని సీరియస్గా తీసుకున్నట్టున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైతే ఆ మెటా క్వెస్ట్ ఉందో సో దాని యొక్క బరువుని అయితే తగ్గించేస్తున్నారు. సో బరువుని తగ్గించడంతో పాటుగా ప్రీవియస్గా ఈ మెటా క్వెస్ట్లోని హారిజాన్ ఓఎస్ అని చెప్పి వీళ్ళకి సంబంధించిన ఓన్ ఓఎస్ అయితే ఉండేది. ఈ పఫిన్లో కూడా ఓన్ ఓఎస్ని అయితే ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు, అదే హారిజాన్ ఓఎస్. కాకపోతే మెటా క్వెస్ట్లో మీకు ఎక్కువ గేమింగ్ ఇమర్సిటివిటీ అనేది మీకు చూడడం అయితే జరుగుతుంది. అంటే గేమింగ్ పరంగా అయితే ఆ కన్సోల్ని లేదా వర్చువల్ రియాలిటీ కన్సోల్ ఏదైతే ఉందో దాన్ని అయితే తయారు చేయడం అయితే జరిగింది కదా. అయితే ఇప్పుడు తీసుకురాబోతున్న ఈ పఫిన్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉంది కదా, దీంట్లో మీకు ప్రొడక్టివిటీ పరంగా అలాగే ఎంటర్టైన్మెంట్ పరంగా మీకు ఎక్కువ అవకాశాలు ఉండేటట్టయితే రిపోర్ట్స్ అయితే వస్తుంది. అందుకని చెప్పి దీంట్లో ఏవైతే కంట్రోలర్స్ ఉంటాయో సో వాటిని అయితే తీసేస్తున్నారంట. తీయడంతో పాటుగా ఈ బల్కీనెస్ అనేది సాధారణంగా మనకి ఎక్కడ వస్తుంది అంటే దీంట్లో ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయి కదా, ప్రాసెసర్ కానీ బ్యాటరీ కానీ రిమైనింగ్ ఓవరాల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, సో అవి ఉండడం వల్లే ఈ బల్కీనెస్ అయితే వస్తుంది. సో దాన్ని కనుక మనం రిమూవ్ చేయగలిగితే మనకు ఆ బల్కీనెస్ తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది. తక్కువ వెయిట్తో ఎక్కువసేపు మనిషి ఉంచుకునే విధంగా అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో దానికోసం ఏం చేస్తున్నారంటే ఏవైతే ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఎక్స్టర్నల్గా తీసుకొచ్చి ఒక పవర్ బ్యాంక్ టైప్ ఒక మోడల్లోని దాన్ని డిజైన్ చేసి దానికి వైర్ కనెక్టివిటీ ద్వారా మనకి ఓవరాల్గా ఓన్లీ ఇక్కడ గ్లాసెస్ మాత్రమే ఉండి, అంటే స్క్రీన్స్ మాత్రమే ఉండి ఓవరాల్ కాంపోనెంట్స్ అన్ని మన పాకెట్లో ఉండే విధంగా అయితే వీళ్ళు డిజైన్ చేసినట్లయితే మనకి రిపోర్ట్స్ అయితే వస్తుంది. అయితే ఇది అఫీషియల్గా మెటా వాళ్ళు ఇచ్చినట్లయితే కాదు, మనకి రూమర్స్ లేదా రిపోర్ట్స్ అయితే మనకి అందాయి. సో ఈ విధంగా చేయబోతున్నారు. అండ్ 2026 చివరి దశల్లో కల్లా మనకి ఇది మార్కెట్లోకి రాకపోతుంది అనేది చెప్తున్నారు. సో చూడాలి, మెటా వాళ్ళు అఫీషియల్గా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పుడు అయితే తెలుస్తుంది. అండ్ మీలో ఎవరైనా సరే ఈ మెటా క్వెస్ట్ 3ని యూజ్ చేశారో, యూజ్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.